కానీ చెప్పే మాటకి, చేసే పనులకి ఏమైనా కంపారిజన్ ఉందా? పొంతన ఉందా? అసలు మహనీయుడిని కూడా ఇంత దారుణమైనటువంటి రాజకీయాలకు వాడుకోవచ్చు అని ప్రపంచానికి కళ్ళార్పకుండా కొన్ని లక్షల మందిని స్వరాజ్ మైదానం అనేటువంటి ఒక విజయవాడ నడిబొడ్డులో మోసం చేస్తున్నటువంటి విధానాన్ని బట్టి చూస్తే నాకు చాలా బాధ అనిపించింది. విగ్రహం పెట్టడాన్ని సంతోషించాలా? విగ్రహం పెట్టడం వెనుక రాజకీయాలు చేయాలనుకునేటువంటి దుర్మార్గకరమైనటువంటి ఆలోచనల్ని ప్రజలకు ఎలా వివరించాలి? అఫ్కోర్స్ తెలుగుదేశం పార్టీ చేసిన మోసాన్ని, తెలుగుదేశం పార్టీ దళిత బిడ్డలకు చేసిన అన్యాయాన్ని వాళ్ళు మర్చిపోకముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ నేను న్యాయం చేస్తానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలందరూ మరలేరు. 95% దళిత బిడ్డలు, బహుజన బిడ్డలు, ముస్లిం మైనారిటీ బిడ్డలు అందరూ కూడా ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే ప్రతి ఒక్కళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మా ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఆవగింపు చేసుకున్నటువంటి ప్రభుత్వం కాబట్టి ఆ ప్రభుత్వానికి ఓటేయాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వాళ్ళ గుండెలకు హద్దుకొని వాళ్ళకి ఓట్లు వేసినటువంటి వాస్తవం. కానీ ఓట్లు వేసిన దగ్గర నుంచి ఈ ప్రభుత్వాన్ని తమ భుజస్కంధాల మీద 151 సీట్లతోటి తీసుకొచ్చిన తరువాత ఈ రాష్ట్ర ప్రభుత్వం దళిత బిడ్డల పట్ల, ప్రజాస్వామ్యవాదుల పట్ల, రైతుల పట్ల, బహుజన బిడ్డల పట్ల చేసినటువంటి అత్యంత దుర్మార్గకరమైనటువంటి నీచాతి నికృష్టమైనటువంటి పనుల పట్ల తేరుకోకముందే వారి మీద జరుగుతున్నటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ దోపిడీ నుంచి ఇంకా వాళ్ళు బయటపడకముందే మరలా ఒక అందమైనటువంటి అబద్ధాన్ని, చాలా అద్భుతమైనటువంటి అబద్ధాన్ని 125 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం రూపంలో ఈరోజు వైఎస్ఆర్సీపీ లక్షలాది మంది ప్రజలను, దళిత బిడ్డల్ని మోసం చేస్తున్న విధానాన్ని మళ్ళీ ఇంకొకసారి చూస్తే నాకు అనిపించింది, జగన్మోహన్ రెడ్డి కానీ, చంద్రబాబు నాయుడు కానీ మీరు దళిత బిడ్డలని మోసం ఇంకా చెయ్యలేరు. ఎందుకంటే మీ చేతిలో దళిత బిడ్డలు మోసపోయిన విధానాన్ని, చంద్రబాబు నాయుడు చేతిలో మోసపోయినటువంటి విధానాన్ని చాలా స్పష్టంగా ప్రజలు గమనిస్తున్నారు. చాలా స్పష్టంగా ప్రజలు గమనిస్తున్నారు. కొన్ని వందల మంది ఫోన్లు చేసి ఈ దుర్మార్గకరమైనటువంటి ప్రభుత్వానికి ఆల్టర్నేటివ్ కావాలి అని కోరుకుంటున్నారు. ఆల్టర్నేటివ్ ప్రభుత్వంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్సీపీకి, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి ఆల్టర్నేటివ్గా వచ్చినటువంటి నిజమైనటువంటి అంబేద్కర్ వాదం, అంబేద్కర్ ఆలోచన విధానంతో నడిచేటువంటి పార్టీ, ఏకైక పార్టీ అది జై భీమ్రావ్ భారత్ పార్టీ. ఎందుకంటే మా పార్టీ పేరే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్.